దేవుడు అతను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఈ సహోదరులు అడుగుతున్నాను, మనం చనిపోయేటప్పుడు ఏమైనా పట్టుకెళ్తామంటారా? గట్టి చెప్పండి. ఎందుకని? వచ్చినప్పుడు ఏమీ పట్టురాలా. వచ్చినప్పుడు మనం నగ్నంగానే వచ్చాము, వచ్చినప్పుడు ఒంటిగానే వచ్చాము, వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చాము. పోయేటప్పుడు ఏం పట్టుకెళ్ళాం? ఏమీ పట్టుకెళ్ళాం. కానీ దయచేసి గమనించండి, నువ్వు ఎలాగూ ఏమీ పట్టుకెళ్ళలేకపోతున్నావు కదా, మరి ఎలాగూ ఏమీ పట్టుకెళ్ళలేనటువంటి నువ్వు కలిగి ఉన్నదని పంచిపెట్టావనుకో, ఏం జరుగుతుందో తెలుసా? భూమి మీద నీకు ఆశీర్వాదం, పరలోకంలో ఐశ్వర్యం పొందుకుంటాం. మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మన పెరట్లో మామిడి చెట్టు ఉందనుకోండి, ఆ మామిడి చెట్టు బాగా కాపు కాసింది అనుకోండి, పచ్చడి పెట్టుకోవడానికి లేక కూరలో వేసుకోవడానికి ఆ ఇల్లాలు ఏం చేస్తో తెలుసా? తను కోసిన కాయలు 10 కాయలు కోస్తే 10, 20 కాయలు కోస్తే 20 కాయలు తన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక కాయ పంపిస్తే, మీరు పప్పులో వేసుకోండి అని చెప్పేసి పాపం కాయలు పంపిస్తుంది. ఒకవేళ మామిడికాయలు కాస్త మామిడి పళ్ళు అయినాయి అనుకోండి, ఒక 100 లేక 200 ఆ మామిడి పళ్ళు కాసినాయి అనుకోండి, ఆ సహోదరు ఏం చేస్తాంటే ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ పంపించేస్తే, లేదా తీసుకెళ్ళిస్తే, వదిలేదిగో మా మామిడి చెట్టు భలే కాపు కాసిందని చెప్పి వాళ్ళకు 2 పండ్లు, వీళ్ళకు 2 పండ్లు, వాళ్ళకు 2 పండ్లు. అలా పంచటం వల్ల తనకి ఎంత సంతోషమో, పొందుకున్న వాళ్ళకి సంతోషం, ఇచ్చే తనకు సంతోషం. మరొక ఇల్లు ఉంది, వాళ్ళ ఇంట్లో కూడా పెరట్లో మామిడి చెట్టు ఉంది. మామిడి పళ్ళు కాచినా ఆమెకి అస్సలు ఎవ్వరికి ఇవ్వబుద్ధి కాదు. కుళ్ళిపోయినా సంతోషిస్తుంది కానీ మహాతల్లి. లేదంటారు అలాంటి వాళ్ళు. ఇంట్లో అరటిపళ్ళు ఉంటాయి, నువ్వు తినవు, ఎవరిని కుళ్ళిపోవాల్సిందే. అంతేగాని పిల్లికి కూడా భిక్షం పెట్టం మనం. స్వీట్ ప్యాకెట్ ఉంటుంది, ఆ స్వీట్ ప్యాకెట్ బూజు పట్టాలి. ఆఫ్కోర్స్ తింటే తినేస్తారు, లేకపోతే బూజు పట్టాలి. ఎవ్వరికి ఇచ్చే ప్రసక్తి లేదు. ఒకవేళ అడుక్కునేవాడు వచ్చాడు అనుకోండి, ఇది ఎలాగ మనం తినం కదా, ఎలాగో కూర కంపు కొడుతుంది కదా, అబ్బాయి ఇట్రా మాంసం కూర, పనికి మాలింది మాంసం కూర, నిన్న పొద్దున్న వండిన మాంసం కూర, అది వాసన వస్తూ ఉంటే పాపం అడుక్కునేవాడికి ఒకవేళ నువ్వు అది వేస్తే వాడికి రోగాలు వస్తాయి. కుళ్ళిపోయిన వాటిని, బూజు పట్టిన వాటిని, వాసన వస్తున్న వాటిని ఎప్పుడు ఎవరికి ఇవ్వకండి. ఎందుకని? ఫుడ్ పాయిజన్ అవుతుంది, ప్రాణం మీదకి వస్తుంది. ఏదైనా సరే మనకు నచ్చింది, మనం మెచ్చింది కలిగి ఉన్నామంటే దాన్ని ఇచ్చే పరిస్థితి లేనే లేదో, మనకు వద్దనుకున్నదే ఇచ్చే ప్రయత్నం చేస్తాం మనం. జాగ్రత్తగా వినండి. ఒక ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు తన పెరట్లో మామిడి చెట్టు ఉన్నప్పటికీ కూడా ఒక్కరికి ఒక మామిడికాయ ఇవ్వదు, ఒక మామిడి పండు ఇవ్వదు. ముందు వెనక తేడాలో అందరూ ఈ లోకయాత్ర ముగించాల్సిందే. అందరికీ పంచిపెట్టినటువంటి మంచి మనస్సు కలిగిన ఆ ఇల్లాలు ఒకరోజు మరణించింది. దయచేసి వినండి. ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ పోటీ పడ్డారండి. దేనికి? ఆమె పాడే పోయడానికి. అర్థమవుతుందా? సహాయం చేయగలిగిన ఆ స్త్రీ మరణించినప్పుడు, లేక పురుషుడు మరణించినప్పుడు, సహాయం చేసే మనిషి మరణిస్తే ఏం చేస్తారో తెలుసా? పోటీ పడతారండి. మేము మోస్తాం అని చెప్పి. చేయి ముడుచుకున్న, చేయి బిగించినటువంటి ఆ ఇల్లాలు కూడా ఒకరోజు మరణించింది. ఆ వీధిలో అడుక్కున్నా బ్రతిమలాంటి ఒక్కడు ముందుకు రాలేదండి. చిచ్చి పనికి మారింది, పిసినారింది. దాన్ని ఎవడు మోస్తాడు? ఏమర్థమవుతుంది నీకు? పంచిపెట్టే జీవితంలో ఆశీర్వాదము దాగి ఉంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరులు దయచేసి గమనించండి. దీన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం.